రండి, అబ్రహాం యొక్క జీవితంలో 3 అంశాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. రండి, మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఆదికాండంలో చూస్తే 11 నుంచి పరిచయం అవుతాడు అబ్రహాము. అయితే అబ్రహాం గందరగోళం నుండి, అంధకారం నుండి దేవుడు బయటికి తీసుకొచ్చి తన స్వచ్ఛమైన మంచి జీవితం దేవుడు తనకి ఇచ్చాడు. ఉదాహరణకు సామెతల గ్రంథం 25:4 వచనం చూస్తే, వెండిలోని మస్టు తీసివేసిన అలా కూటమి వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును కదా అని. కూటమి వేయవాడు ఒక పాత్రను సిద్ధపరిచాడు. అబ్రహాము తనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ తీసివేసి ఒక మంచి పాత్రగా చేసి నిలబెట్టాడు. అది ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 17వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంది. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాముగా నేను మారుస్తున్నానని, అనేక జనములకు తండ్రిగా నేను నియమిస్తున్నానని దేవుడు అక్కడ ఒక గొప్పగా ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. అయితే ఆ జీవితం మార్చివేసి ఒక ఆశీర్వాదకర్తగా తనని మార్చాడు. రెండవదిగా ఆదికాండం 22వ వచనంలో చూస్తే, అబ్రహామును పరిశోధించడం జరుగుతుంది. అక్కడ తనకిష్టమైన ఒక కుమారుని నాకు బలుగా అర్పించమని అబ్రహామును పరిశోధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఉదాహరణకు సామెతలు 27:21 వచనంలో చూస్తే, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. దేవుడు అబ్రహాముని పరిశోధించడం, మొదటిగా తన అంధకారం తీసుకొచ్చి ఆశీర్వాదంగా మార్చాడు. మార్చిన తర్వాత తనకి ఒక పరిశోధించడం జరుగుతుంది. ఏదైతే దీన్ని ఇష్టపడుతున్నది నాకు అర్పిస్తుంది, నాకంటే ఇంకేమైనా విలువకమైంది, ఎవరికైనా ప్రేమిస్తున్నాడా, నన్నే ఎక్కువ కొలుస్తున్నాడని దీన్ని పరిశోధించడానికి అబ్రహాంకి అవకాశం ఇస్తే జరుగుతున్న సంగతి ఏంటంటే, మూస చేత వెండిని, కొలిమి చేత బంగారం పరిశోధిస్తే అందులో అబ్రహాము విజయవీరుడుగా దేవునికి లోబడి ఆ యొక్క శోధనలో జయం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ శోధనలో అతను జయిస్తాడా అని దేవుడు సెలవిస్తే అతను ఖచ్చితంగా ఆయన దేవునికి లోబడి, ఆజ్ఞకు లోబడి అక్కడ ఆ శోధనలో జయం పొందడం, విజయవీరుడిగా నిలవడం మనం చూస్తా ఉన్నాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో శోధింపబడువారు, శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. నాకు విషయం అయితే అబ్రహాము శోధనను జయించాడు. జయించడమే కాకుండా వాగ్దానం చేసినటువంటి జీవకిరీటం పొందుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, పిల్లలనక స్టడీ, వారి బడి అవసరమో అలాగే తర్వాత వారికి ఎగ్జామ్ కూడా అంతే అవసరం. విశ్వాసి నమ్మకస్తుడైన ప్రతి వానికి శ్రమలు కూడా అంతే అవసరం. ఒక పిల్లవాడు స్టడీలో ఎంతవరకు తను రీచ్ అవుతున్నాడు, మెచ్యూరిటీ ఎలా వస్తున్నాడు అనేది ఎగ్జామ్ ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఒక విశ్వాసికి కూడా తను దేవునిలో ఎలా నిలుచున్నాడు, విశ్వాసంగా బలంగా ఎలా ఏ రకంగా ఉన్నాడు అనేది శ్రమల ద్వారా నిరూపింపబడతాడు. ఇదే నిన్ను కూడా దేవుడు ఆ స్థితిలో నిలబెడతాడు. నువ్వు శోధనను జయించడానికి సిద్ధపడవా? ఒక పిల్లవాడికి చదువుకున్నప్పుడు ఎగ్జామ్ ఎంతనో, ఒక విశ్వాసి కూడా శ్రమలు అంతే కదా. మరి ఎందుకు? విజయం అన్నప్పుడు ఒక పౌరుషం అనేది ఉండాలి, తెగింపు అనేది ఉండాలి. మరి అవి లేకపోతే మరి ఎలా జయిస్తాం? ఒక సైనికుడు యుద్ధంలో వెళ్తున్నప్పుడు తన అమ్ముల బుద్ధి అన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు వెనక తిరిగి చూడడు. అతను వెళ్ళేది ఎక్కడ? బర్త్డేకా, పెళ్ళికా, ఫంక్షన్కా, ఎక్కడ కాదని యుద్ధం చేయడానికి వెళ్తున్నాడండి. అన్ని మర్చిపోయి ముందు యుద్ధమే తన గురిగా పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. అందులో విజయం పొందుతాడు. అలాగే మన విశ్వాసం కూడా అలా ఉండాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలి వంటివి కావా? నువ్వు యుద్ధకాలంలో ఉన్నావు. ఏది ప్రశాంతంగా తిరిగి ఏది మా రోజులంతా మామూలు ఉండే కాదండి, మన యుద్ధకాలంలో ఉన్నాం. యుద్ధం చేయాల్సినటువంటి శత్రువుపై యుద్ధం చేయాలి, శోధనలో పొందుకోవాలి. ఆ శోధన జయించడానికి సహాయం చేసేవాడు మన యేసయ్యనే. ఇంకెందుకు ఆలస్యం? దేవుని సహాయం తీసుకో, శోధనలో జయించు. ప్రైజ్ లార్డ్.